అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో పాపం గోపబాలురు ఆశపడ్డారు. వేద పండితులు, పైగా యజ్ఞదీక్షలో ఉన్న మహానుభావులు కృష్ణుని పేరు వింటే వారి మనస్సు కరుగుతుంది, అన్నం పెడతారు అని. కానీ ఏమైంది? వేద పండితులమన్న అహంకారంతో ఉన్న ఆ బ్రాహ్మణులకి కృష్ణుని పేరు కూడా కేవలం ఒక సామాన్య బాలుడిలాగే అనిపించింది. ఏమాత్రం మనసు కరగలేదు. ఒక్క ముద్ద అన్నం కూడా లేదు పొమ్మన్నారు. వారికి యజ్ఞజ్ఞానం ఉన్నది కానీ దయ, భక్తి అసలు లేనే లేవు. బ్రాహ్మణులు అన్నం పెట్టడానికి తిరస్కరించంగానే గోపబాలురు ఆ వార్తను శ్రీకృష్ణుడికి చెప్పారు. శ్రీకృష్ణుడు మందహాసం చేసి, కార్యసాధకులు వైఫల్యములు గాంచి ఆందోళన పడరాదు అని అన్నాడు. అంటే ఏదైనా మనం ఒక సాధ ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో వైఫల్యాలొస్తాయి. ఎన్నో వ్యతిరేకతలు, తిరస్కారాలు వస్తాయి. కానీ వాటిని చూసి మనం ఆందోళన పడి, ఇహ మనం చెయ్యలేము అని అన్న భావంతో ఉండకూడదు. ఏమైనా సరే సాధించాలి అన్న పట్టుదల మనలో ఉండాలి. కార్యసాధన కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. మిత్రులారా, ఈసారి మీరు ఆ బ్రాహ్మణుల భార్యల వద్దకు వెళ్ళి అడగండి. వారు నాయందే మనసు ఉంచి ఉంటారు. మీరు అడగగానే అన్నం పెడతారు అని చెప్పాడు. అది విని ఆ గోపాలురు వేదాలు చదువుకున్న భర్తలే ఇవ్వలేదు, ఇక భార్యలేమిస్తారు అని మనసులో అనుకున్నారట. కృష్ణుని మీద విశ్వాసంతో అతని ఆజ్ఞానుసారం గోపబాలురు విప్రపత్నుల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి వినయంగా, అమ్మలారా, గోవులను మేపుకొనుచు బలరామకృష్ణులు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము. మేమంతా మిక్కిలి ఆకలితో ఉన్నాము. శ్రీకృష్ణుడు మిమ్మల్ని అడిగి అన్నము తీసుకురావలసింది అని మమ్మల్ని పంపాడు. దయచేసి మాకు కొంచెం అన్నం తెచ్చిండు అని ప్రార్థించారు. అది విన్న విప్రసతులు ముందు సంభ్రమాశ్చర్య ఆనందాలకు లోనయ్యి అసలు కదిలిపోయారట. విప్రసతులు అంటే సామాన్యులు కాదు, యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్న బ్రాహ్మణులకు ధర్మపత్నులు. ఈ కథలో విప్రులు అంటే కేవలం పుట్టుకతో వచ్చిన కులం అని కాదు, వేదశాస్త్రాలు చదివిన పండితులు అని అర్థం. ఈ బ్రాహ్మణ స్త్రీలు భక్తితత్వం తెలుసుకున్నవారు, పైగా కృష్ణుడంటే అపారమైన ప్రేమ, గౌరవం కలవారు. వారు చాలా కాలంగా శ్రీకృష్ణుని బాల్యలీలలు విని అతని యందు అనన్య చిత్తము నుంచి చాలా కాలంగా శ్రీకృష్ణుని దర్శించాలన్న కోరికతో, తపనతో ఉన్నారు. గోపాలుడి నోటి వెంట ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడు అన్న మాటలు విన్నారో వెంటనే, ఏమిటి, శ్రీకృష్ణుడు వచ్చాడా? కడు ఆకలితో ఉన్నాడా? అయ్యో! యజ్ఞమైన, వేదమైన, ధర్మమైన అంతా శ్రీకృష్ణుడే కదా! ఆయన పేరే మాకు యజ్ఞఫలం అంటూ మనసులో బాధతో కూడిన ఆనందం. ఒక పక్కేమో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడిని చూడొచ్చన్న ఆనందం. ఒక పక్కేమో కృష్ణుడు ఆకలితో ఉన్నాడన్న బాధ ఉప్పొంగగా వెంటనే యజ్ఞం కోసం వండి ఉంచిన భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను, సంస్కార సంపన్నములైన అన్నపానీయములను పాత్రల్లో నింపుకొని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరారు. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృతతో పరుగు పరుగున వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? తత్తరపాటుతో ఉరకలు వేస్తూ సముద్రాన్ని చేరుతాయే నదులు, అలా నదుల్లాగా వచ్చారట. ఆ విధంగా ఆ స్త్రీలు శ్రీకృష్ణునికి ఆకలి తీర్చడానికి ఆహార పదార్థాలతో బయలుదేరంగానే వారి పత్నులు, పిల్లలు, సోదరులు, బంధువులు అందరూ వారిని అడ్డగించి వాళ్ళని వెళ్లకుండా చేయటానికి ప్రయత్నించారు. మేము యజ్ఞదీక్షలో ఉన్నాం. ఈ ఆహార పదార్థాలను ఎవరికీ ఇవ్వకూడదు అని ఎంతో చెప్పినా, వారించిన ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆగలేదు. ఆగకపోగా వారేమన్నారో వినండి. పైగా భక్తి లేని యజ్ఞం కన్నా ప్రేమతో ఇచ్చిన ఒక్క ముద్ద మెరుగైంది. బ్రాహ్మణ్యం అనేది వేదాధ్యయనంలో కాదు, భక్తిలో ఉంది. యజ్ఞం అగ్నిలో కాదు, శ్రీకృష్ణుని హృదయంలో నిలుస్తుంది అని చెప్పి వారు పరుగు పరుగున యమునా తీరాన ఉన్న శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చేశారట. ఆ యమునా నదీ తీరాన చెట్టు కింద శ్రీకృష్ణుని చూడగానే తమ జన్మ సఫలమైందని ఆనందించారట. ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుని చూద్దామా అన్న దాహంతో తపిస్తున్న వారి కన్నులు ఎంతో తృప్తి పొందాయి.
శ్రీకృష్ణుని యొక్క మధురమైన వైభవాన్ని తిలకించి పరవశించిపోయారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వారి కన్నుల వెంట ఆగకుండా ఆనంద బాష్పాలు రాలుతూనే ఉన్నాయి. ఆ అనిర్వచనీయమైన ప్రేమను హృదయంలో అనుభవిస్తూ నోట మాటలు రాక మూగవాళ్ల వలె అలా కృష్ణుని చూస్తూ ఉండిపోయారు. శ్రీకృష్ణుడు వారి ఆర్తిని, భక్తిని గ్రహించాడు. కృష్ణుడు వారితో, కాంతారత్నములారా, నా భక్తురాండ్రగు మీరందరూ క్షేమమే కదా. మీరు నన్ను చూడాలని నా కొరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా అనేక ప్రతిబంధకాలను ఛేదించుకొని మరీ వచ్చారు. సత్యమును అనుభవించగోరువారు నా యందు శ్రద్ధను వహించి వారి చిత్తములను నాలో నిలుపుదురు. నిత్యము నన్ను స్మరించు వారలకు శాంతి చేకూరుతుంది. నా నామాన్ని కీర్తించే వారలకు సద్గతి కలుగుతుంది. నా కథామృతమును పానము చేయువార్లకు ప్రారబ్ధం నశించి కైవల్య సిద్ధి కలుగుతుంది. మీరందరూ మీ మీ చిత్తములను నా మీద ఉంచి ధన్యజీవులైనారు. ఇక మీరు యాగశాలకు వెళ్ళండి. మీ మీ పతులు గృహస్థులైన మీ పతులు మీతో కలిసి క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేయనున్నారు. కనుక మీరు వెళ్ళి వారి అనుగ్రహాన్ని పొందండి అని పలికాడట. అది విన్న ఆ స్త్రీలు కృష్ణుని చూసి చేతులు జోడించి, కృష్ణ, నిన్ను దర్శించాలనే ఆతృతతో వారందరూ, అంటే మా వాళ్ళందరూ వారించుచున్నా కూడా లెక్క చేయకుండా వచ్చాము. ఇప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళినచో వారు మమ్మల్ని తిరస్కరిస్తారేమో అని భయమేస్తున్నది అని పలికారట. అంతేకాకుండా, అసలు నీవు ఇలా పలుకుట భావ్యము కాదు. ఏ దివ్యధామమును చేరిన పిదప మళ్ళీ సంసారమున జీవులు ప్రవేశించరో, అట్టి నీ చరణయుగళిని చేరిన మేము మళ్ళీ సంసారంలో కాలు పెట్టలేము. మేము అందరినీ ఎదిరించి వచ్చాము. నీ పాదపద్మములే మాకు గతి. మమ్ములను వెళ్ళమని చెప్పుట నీకు తగునా కృష్ణయ్య? పైగా కృష్ణ, మేము సమస్తమును త్యజించి వచ్చినాము. మాకు ఎవ్వరూ ఆశ్రయమును ఇవ్వరు అన్నారట. అమ్మలారా, మీరు ఏమాత్రమూ భయపడవలదు. నా వద్దకు వచ్చినందుకు మీ వారు మిమ్మల్ని ఏమీ అనుమానించరు, ఏమీ అనరు, మీ మీద ఏమీ కోపించరు, మీ యందు దోషములను చూపరు. అంతేకాక దేవతలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరియు నన్ను కీర్తించారు కదా, ముక్తి కలుగుతుంది. మీరందరూ నా దివ్య వైభవాన్ని శ్రవణం చేశారు, నా రూపాన్ని దర్శించారు, నా ప్రతిమను ధ్యానించారు, నా గుణాలను గానం చేశారు. వీటి వ వీటి వలన ఇప్పుడున్న దేహ సంపద వీటి వలన ఇప్పుడున్న దేహ సంబంధమున ఎట్టి సౌఖ్యమూ లేదు. కానీ శ్రవణము, ధ్యానము, గానము, కీర్తనము వలన ఈ కర్మబంధాలు పూర్తి అయిన తర్వాత, దేహాన్ని విడిచిన తర్వాత మీరందరూ నన్ను చేరుకుంటారు అంటూ వారి అనన్య భక్తిని చూసి కృష్ణుడు సంతోషించి వారి అర్పణను స్వీకరిస్తాడు. తన దర్శనం, స్పర్శ ద్వారా వారికి మోక్షానికి సమానమైన అత్యున్నత భక్తి స్థితిని, అంటే ముక్తిని ప్రసాదిస్తాడు. అయినా ఆ విప్రపత్నులు తృప్తిపడక, కృష్ణ, మేము చదువుకోలేదు, వేద పండితులము కాదు. కానీ కృష్ణ, నీపై ప్రేమే మా జ్ఞానం, విశ్వాసమే మా వేదం. మాకు నిజమైన ఉపదేశం ఇవ్వండి. నీవే మాకు నిజమైన గురువు అని చేతులు జోడించి ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి జ్ఞాన సూత్రాలను ఉపదేశించాడు.